దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేసులంపల్లి గ్రామ యువత అంగన్పేట సెంటర్ ప్రధాన రహదారిపై ధర్నా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు. అంగరంగ వైభవంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రారంభమైన పంచకుండాత్మక మహాయాగం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 23న 11:54 సుదర్శన నరసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉదయం స్వస్తి వాచనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అలాగే రక్షాబంధనం, ఋత్వికర్వణం, అలాగే వాస్తు శాంతి, పర్యజ్ఞీకరణం, మంత్రపుష్పం, నీరాజనం, పూజలు ప్రధానాలయంలో నిర్వహించి మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించారు. లక్ష్మీ నరసింహుడిని ప్రత్యేక అలంకారంలో ప్రధానాలయం నుండి యాగశాల వరకు తిరువీధి సేవపై తీసుకువచ్చి అనంతరం అఖండ దీపారాధన, సాక్షాంకురార్పణ, అలాగే ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, అగ్ని ప్రతిష్ఠ, నిత్యహోమం, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనాలు, నిత్య పూర్ణాహుతి, నివేదన, నీరాజన మంత్ర పుష్పాలు సాత్తుమరై నిర్వహించారు. 108 మంది ఋత్వికులు మంత్రోచ్చారణలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో చరిత్ర చర్మణంగా స్వర్ణగోపుర కుంభాభిషేకానికి శుభశ్రీకారం జరిగింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, రక్షాబంధనాది కార్యక్రమాలు జరిగిన తర్వాత అగ్ని మధించి యజ్ఞ ప్రారంభమైంది. వేద పురాణ ఇతిహాస పారాయణాలన్నీ కూడా ప్రారంభింపబడినాయి. వృక్షగ్రహణ, అంకురారోపణ, జ్యోతి ప్రజ్వలన అనే కార్యక్రమాలు మహావైభవంగా జరిగాయి. 108 మంది ఋత్వికులు వేంచేసినారు. మూలమంత్ర, మూర్తిమంత్ర, వేద, దివ్య ప్రబంధ, పాసుర పఠనాలన్నీ కూడా నభోంతరాలన్నీ కూడా శబ్దబ్రహ్మం అయిపోయే రకంగా పారాయణం చేయడం జరుగుతుంది. 60 రకాల పుణ్య నదుల మహాపుణ్య జలం చేత మహాకుంభంలో మేళవించి ఆ తర్వాత గోపురానికి కుంభాభిషేకం చేయడం జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు 23వ తారీఖు నాడు 11:45 వృషభ లగ్న పుష్కరాంచకాలంలో తెలంగాణ ప్రజలకు చరిత్ర గర్వకారంగా మన కీర్తి శిఖరంగా ప్రజలకు అంకితం చేస్తారు. అనేక ఉత్సవ సమాహారం ఈ మహాకుంభాభిషేకం. భక్తులందరూ సేవించండి, తరించండి. స్వస్తి. ఖమ్మం జిల్లా కల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ నందు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ మాట్లాడుతూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ఇంకా మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు యాస శ్రీకాంత్, నోటి కృష్ణారెడ్డి, అలాగే మట్ట రామకృష్ణ, బొల్లెపోగు రవి, ఎల్ పుల్లారావు, ఉబన రాంబాబు, తోట సుబ్బారావు, చందు నాయక్, శ్రీను, వెంకటేశ్వరరావు, అలాగే బొల్లం ఉపేంద్ర, బాల, రామారావు, కిషోర్, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రఘురామరెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు కల్లూరు మండలంలో మనం విజయవంతంగా కేక్ కట్ చేసుకొని సంబరాలతో ఈ రోజున ఆయన పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరియు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఎంపీ గారి సహాయంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మన మట్టా దయానంద్ గారు మరియు రాగమయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్ని మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇలాగే ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కల్లూరు మండలం తరఫున
మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రామ సహాయం రఘురామరెడ్డి గారి జన్మదినం సందర్భంగా కల్లూరు మండలంలో కేక్ కట్ చేయడం జరిగింది. సార్ ఎప్పుడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో తలతూగుతూ జనాలందరికీ కూడా సేవ చేస్తూ మరి మనం అత్యధిక మెజారిటీ ఇచ్చి సార్ని విశేషంగా గెలిపించడం జరిగింది. అలాగే ఆయన మన అభివృద్ధి వైపు చూస్తూ ఎప్పుడూ మనకి సహాయం చేస్తూ ఎలాంటి పనికైనా సరే మనం వెళ్తే ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. ఇలాంటి వారిని ముందు ముందు ఇంకొంచెం జనాదరణ చూపించి అనేకటువంటి ఆయన కూడా ఉన్నత పదవులు పొందాలని ఆశిద్దాం. మరొకసారి సార్కి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తాం. ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కొత్తగూడెంలో రైటర్ బస్తీ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇవ్వాలి. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇవ్వాలి. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇవ్వాలి. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వర్తిల్లాలి. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు 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 జయప్రదం చేయండి. ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోగలిచెర్ల గ్రామంలో రామాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ నెహ్రూ నాయక్. ఈ కార్యక్రమంలో కురవి ఆలయ చైర్మన్ కొన్ని రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్, టీపీసీసీ కోఆర్డినేటర్ బండి శ్రీనివాస్, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయక్, మండల కోఆర్డినేటర్ కాలం రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందులో రైతు రుణమాఫీ కింద 22,000 కోట్లు, రైతు బీమా 16,100 కోట్లు, రైతు పంట బీమా 1,500 కోట్లు, రైతుకు ఉచిత కరెంటు కింద మరి దాదాపు 20,000 కోట్లు, మొత్తం కలిపి 58,000 కోట్లు కేవలం రైతులకు రైతాంగానికి కేటాయింపులు జరిగినాయి. రైతు భరోసా కార్యక్రమం కింద 11,000 కోట్లు కూడా మరి విడుదల వారీగా రైతాంగానికి వారి ఖాతాల్లో పడే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. గతంలో అమలు చేసిన 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా 500కే గ్యాస్ వినియోగిస్తూ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని 10 లక్షలకు పెంచి ప్రతి పేదవారిని కార్పొరేట్ ఆసుపత్రుల్లో మరి ఉచిత వైద్యం అందిస్తున్న ప్రభుత్వం మనది. అదేవిధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తూనే మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు కోట్లలో మరి ప్రభుత్వం. అదేవిధంగా సంవత్సర కాలంలోనే 55,000 మరి యువతకు ఉద్యోగాలు కల్పించి 32,000 టీచర్లకు పదోన్నతులు కల్పించి మరి వారు కోరిన దగ్గర వారికి స్థాన చలనం చేపించి, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు 40% మెస్ ఛార్జీలు పెంచి మరి పేద బడుగు బలైన వర్గాల పక్షాన అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల్ని కాపాడుకునే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి రాష్ట్రం వడివడిగా ముందుకు పోతా ఉంది. అది ఓర్వలేక ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరారు. యూత్ కాంగ్రెస్ నాయకులు యాసా శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆయనను సాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొర్లగూడెం సొసైటీ చైర్మన్ కీసర వెంకటేశ్వరరెడ్డి, యూత్ నాయకులు యాస శ్రీకాంత్, నోటి కృష్ణారెడ్డి, మట్టా రామకృష్ణ, బానోతులాల్ సింగ్, అలాగే ఉబ్బన రాంబాబు, తోట సుబ్బారావు, చందు నాయక్, బొల్లం ఉపేంద్ర, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు.
రామసహాయం రఘురామరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు మనమందరం జరుపుకుంటాము. మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ బర్త్డే గారికి జరుపుకున్నందుకు మనస్ఫూర్తిగా రఘురామరెడ్డి గారికి మరియు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి త్రిపురార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భీమదేవరపల్లి మండలం వంగర్లోని తెలంగాణ రాష్ట్ర డాక్టర్ పివి రంగారావు రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ నందు ఉదయం విద్యార్థులకు అందజేస్తున్న అల్పాహారాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య టిఫిన్ చేశారు. తదుపరి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. 10వ తరగతి విద్యార్థులకు నోట్బుక్లు, పెన్లు అందజేశారు. జూనియర్ కాలేజ్ కూడా ఉంది, ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్స్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఆల్రెడీ గవర్నమెంట్ బిల్డింగ్లోనే పెద్ద ప్రెమిసెస్లో గ్రౌండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏవైతే ఇంకా మేజర్ మైనర్ రిపేర్స్ కింద చాలా వరకు రూఫ్ లీకేజెస్ ఉన్నవి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకున్నారు. చిన్న వర్క్స్ మస్కిటో మెషెస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో త్వరలోనే నెక్స్ట్ 1 వీక్లో కంప్లీట్ చేస్తారు అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఇక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయనేవి కూడా కనుక్కోవడం జరిగింది. వాళ్ళు మస్కిటో మెషెస్ అనేది ఒకటి రిక్వెస్ట్ చేశారు. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఒకటి కావాలని ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు. అది డెఫినెట్గా డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ కంపల్సరీ అందేలాగా చూస్తాము. దాంతోపాటు ఈరోజు మార్నింగ్ మనకి పిఎం శ్రీ కింద పిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్లో భాగంగా కరాటే క్లాసెస్ ఆల్ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ కింద మేము నేర్పిస్తున్నాము. సో 3 monthsలో ఎవ్రీ మంత్ 24 సెషన్స్ ఉంటాయి. సో ఈరోజు ఆ సెషన్ కూడా ఎట్లా జరుగుతుంది అని చూడటం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహం ఉంది. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నేర్చుకుని వాళ్ళ పర్సనాలిటీలో కూడా చాలా చేంజ్ వస్తుంది దీనివల్ల. సో చాలా మంచి స్కీమ్ అనేది విట్నెస్ చేయడం జరిగింది. అలానే దాంతోపాటు వాళ్ళ డయట్ మెన్యూ ప్రకారం ఉందా లేదా, మన రివైజ్డ్ డయట్ చార్జెస్ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా కూడా నిన్న నైట్ డిన్నర్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చూసాము. సో మెన్యూ ప్రకారము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా మెన్యూలో కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో కానీ ఎక్కడ కూడా లోపం లేదు. పిల్లలతో కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఫుడ్ విచ్ ఇస్ బీయింగ్ ప్రొవైడెడ్. అండ్ వాళ్ళకి టైం టు టైం కాస్మెటిక్ చార్జెస్ ఇవన్నీ కూడా అందుతున్నాయి లేదా కూడా కనుక్కోవడం జరిగింది. అలానే ఇక్కడ స్పెసిఫిక్గా ఈ స్కూల్ పిఎంశ్రీ స్కూల్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ లైబ్రరీ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. దాంతోపాటు ల్యాబ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అది కూడా చూడటం జరిగింది. అండ్ 11th and 12th ఉన్న పిల్లలకి, 10th ఉన్న పిల్లలకి స్పెషల్ క్లాసెస్ ఏదైతే మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నడిపిస్తున్నామో అవి కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళు అర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ స్పెషల్ క్లాసెస్ అనేది అటెండ్ అవుతున్నారు. అండ్ ప్రిన్సిపల్ గారితో కోఆర్డినేట్ చేసుకుని 11th and 12th ఉన్న పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇంకా ఎక్కువ అవగాహన కల్పించడానికి ఎఫర్ట్స్ పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే వాళ్ళు రాబోయే నీట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఎంసెట్ ఎగ్జామ్ అవ్వచ్చు, జేఈ ఎగ్జామ్స్లో కూడా మన పిల్లలు మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేసి మంచి ర్యాంక్స్ సాధించడానికి వాళ్ళకి కావాల్సిన ఎక్స్ట్రా బుక్స్, క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి లైబ్రరీలో ఇక్కడున్న టీచర్స్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళు రీసెంట్గానే స్పోర్ట్స్ మెటీరియల్ ప్లస్ ఇక్కడ లోకల్లో కిచెన్ గార్డెన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో ఒక మంచి వాతావరణంలో స్కూల్ నడుస్తుంది. వాళ్ళకి ఇంకా అడిషనల్ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నారో అవన్నీ వర్క్స్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయ్యాయి కాబట్టి అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి 5 రోజుల పాటు బంద్ పాటిస్తున్నట్లు జేఏసీ జిల్లా అధ్యక్షుడు చాడ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు కార్మికులు పనులు నిలిపివేసి కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాల్లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనన్ లక్ష్మణ్ హాజరై మీడియాతో మాట్లాడారు. దీనికి ఇంటి యజమానులు, ఇంజనీర్లు, బిల్డర్స్ మరియు భవన నిర్మాణ కార్మిక సంఘాల కార్మికులందరూ బంద్కు సహకరించాలని కోరారు. ఈరోజు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి చాడ ఆనంద్ ఉమ్మడి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జైతాల్ కానీ, పెద్దపల్లి కానీ, సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ, ఇటు ఉస్మానాబాదు, గోర్ కానీ అన్ని జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఈరోజు మన పెయింటర్ సంఘం నుంచి, జేఏసీ నుంచి బంద్ పిలుపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం ఇవాళ నుండి 23 తేదీ వరకు కొనసాగుతుంది. మరి దీనిలో భాగంగా మనకు తెలంగాణ వస్తే తెలంగాణ కోసం మనమంతా కూడా పెయింటర్లు కానీ, భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్నాం. మరి తెలంగాణ వచ్చింది,
తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరం గడిచిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం గడిచిపోయింది, మరి అయినా కూడా సమస్యలు పరిష్కారం అయితే లేవు. రోజు మరి ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి అత్యధిక రోజు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఇతర రాష్ట్రాల కార్మికులకు పనులు ఇస్తారు. మరి పనులు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పనులు దొరకలేవు కాబట్టి దాని మీద మెయిన్ ఉద్దేశం. మరి దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా లేబర్ కార్డు, లేబర్ ఆఫీసర్లు కూడా మరి ఉన్నటువంటి కార్మికులకు ఇవ్వడం లేదు. ఎవరికో లంగలకు దొంగలకు వాళ్ళకి ఇస్తున్నటువంటి పైసలు ఇస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళకు మాత్రమే లేబర్ ఆఫీసర్లు వాళ్ళు వత్తాసు వలుపుతారు. మరి ఇక్కడ మేము కార్మికులం ఈ గత 30-40 సంవత్సరాల నుంచి కరీంనగర్లో వండుకుంటూ చుట్టుపక్కల మండలాలకు వెళ్ళి కానీ చుట్టుపక్కల విలేజ్లకు వెళ్ళి కానీ వచ్చి పని చేస్తే మాకు ఇక్కడ ఎక్కడ పని చేస్తున్నావు, నువ్వు ఎక్కడ చేస్తున్నావో అక్కడికి వెళ్ళి దాఖలాలు లేపు అని చెప్తారు. మరి ఇక్కడ లోకల్ వాళ్ళ కార్డులు ఇవ్వకుండా ఎవరెవరికో దొంగలకు లంగలకు కార్డులు ఇస్తారు. దయచేసి అట్లాంటిది అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ రోజు నుంచి ఇక్కడనే ఒక లేబర్ ఆఫీసర్ పిల్లవాడిని కూర్చోబెట్టి, లేబర్ ఆఫీసర్ కోడ్ ఉంది కాబట్టి రాకున్నా పర్లేదు కానీ ఆయన ఇక్కడ ఒక పిల్లవాడిని కూర్చొని కౌంటర్ చేసి లేబర్ కార్డులు ఇప్పించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటుగా ఇవాళ ఒకటి మెగా కంపెనీ మనకు ఒకటి ఇన్సూరెన్స్ కార్యక్రమం జరుగుతుంది. ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా అందరూ కూడా దయచేసి తమ ఆధార్ కార్డు, ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, నామినీ ఆధార్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. 2 లక్షల రూపాయలు కంపెనీ ఇస్తుంది కాబట్టి. మరి దాంతోపాటుగా వీళ్ళు మన మెడికల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఉచితంగా అంతా కూడా మనకు హెల్త్ చెకప్లు చేయడం జరుగుతుంది. అది కూడా ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. మరి దాంతోపాటుగా మనం పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకు కానీ అన్నీ కూడా దయచేసి లేబర్ కార్డు కానీ ఇక్కడ నుంచి ఈ 5 రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి 5 రోజులు అందరూ కూడా దయచేసి మన పెంటర్ అంతా కూడా అందరూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గోర్ కానీ, పెద్దపల్లి కానీ, మంతిని కానీ, జైతాల్ కానీ, కొరట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, మరి ఇటు హుజరాబాద్ కానీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దయచేసి అందరూ పాల్గొని మరి కార్యక్రమాన్ని అంతా విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన అందరం కూడా ఖచ్చితంగా దయచేసి లేబర్ కార్డు తీసుకుందాం. ఈ మధ్యలో కొంతమంది పెయింటర్లు మన కరెంటు షార్ట్ వల్ల కానీ, బిల్డింగ్ పడి కానీ కొంతమంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఎందుకనంటే వాళ్ళకు లేబర్ కార్డు లేదు, లేబర్ కార్డు తీసుకోలే. ఆ లేబర్ కార్డు లేనందుకు కూడా భవనం మీదకి వెళ్ళి జరిగింది కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని డబ్బులు ఇవ్వాలి. అట్లా కాకుండా ప్రభుత్వమే వాళ్ళ కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయలు ఎక్స్రే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ప్రతిరోజు కూడా ఈ 5 రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి జేఏసీ అధ్యక్షులు మన చాడ ఆనంద్ ఒక్కసారి పరిచయం చేసుకో. చాడ ఆనంద్ మరి అట్లనే మన కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి రేపటి నుండి ఇవాళ మనకి ఇక్కడ ఈ 2 కార్యక్రమాలు జరుగుతాయి. రేపంచెల్లి మనకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడనే ఒక ఫామ్ పెడదాం, ఇక్కడనే నింపుదాం. దానికి కావాల్సింది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఒక 2 ఫోటోలు తేండి. దయచేసి ఒక నామినీ ఆధార్ కార్డు తేండి. మరి తెచ్చినట్టుంటే మనకు ఒకటి పోస్ట్ ఆఫీస్ వాళ్ళది ఇక్కడనే క్యాంప్ పెడతాం, మరి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇక్కడనే పెడతాం. మరి దాంతోపాటుగా బ్యాంకు ఇన్సూరెన్స్ సంబంధించి అది కూడా పెడదాం. ఎందుకంటే మన కార్మికులందరికీ కూడా ఇల్లు జాగాలు లేవు, కిరాయిలు కడుతున్నాం, పిల్లలు చదివిస్తున్నాం, ప్రైవేట్లో చదివిస్తున్నాం, అందరి ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. వరంగల్ జిల్లా వరంగల్ నగరంలోని ఓ సిటీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు క్యాంప్ ఆఫీసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వాల పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. ఉపాధ్యాయులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, గత కొన్ని సంవత్సరాలుగా పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉన్న సరోత్తం రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రచారానికి వెళితే ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నారని ఈటెల అన్నారు. ప్రైవేటు కాలేజీలలో 4 ఏళ్ళైంది మా జీతాలు ఇవ్వలేకపోతున్నాం, టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కిరాయి భవనాలకు ఇవ్వలేకపోతున్నాం. అలాగే వీళ్ళకు కూడా కష్టమైపోతుంది. మేము కూడా ఎవరు గెలిచినా మళ్ళీ అధికార పార్టీ పోయే ఆశలు ఉంది కాబట్టి మాకు కొట్లాడే వాళ్ళు కావాలి. టీఆర్ఎస్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి, కొట్లాడగలిగే వాళ్ళు మీరే కాబట్టి మీకే తప్పకుండా ఓటేస్తామని చెప్పి అభిప్రాయం. ఇది ఒకటే మెడికల్ కాలేజీలలో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, విశ్వవిద్యాలయంలో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీలో టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా సరోత్తమ రెడ్డి గారు
వారు కూడా అధ్యక్షులుగా అనేక సంవత్సరాల కాలం పాటు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నాయకులుగా ఎన్నికైన వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు. ఒత్తిడిలో ఏకైక ఇవాళ ఎక్కడ పోయినా పైన పైన ఏ విషయం మాత్రం టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పేటువంటి ఏకైక ఇవాళ ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం శిక్షకులకు అదేవిధంగా అందరికీ విజయం చేస్తా ఉన్న భారతీయ జనతా దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండలం కేసునంపల్లి గ్రామ యువత అంగడిపేట సెంటర్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలు మారుతున్నా మా ఊరి రోడ్ల నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది అని కేసునంపల్లి గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మా తండాకు ఇచ్చిన హామీలే తప్ప కాసారం గ్రామం నుండి కేసునంపల్లి వరకు రోడ్డు వైపు చూసే నాయకులే లేరని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తూతూ మంత్రంగా రోడ్లపై మట్టి పోసి చేతులు దులుపుకొని పోతున్నారని గ్రామస్తుల యువకులు వాపోతున్నారు. ప్రమాదవశాత్తు తండావాసులకు ఏమైనా జరిగితే దవాఖానకు వెళ్లేలోపై ప్రమాదం జరిగిపోతుందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గిరిజనుల గోడును పట్టించుకోవాలని గ్రామస్తులు గోడును వెళ్లబోశారు. అక్కడికి చేరుకున్న గుడిపల్లి ఎస్ఐ నరసింహులు గౌడ్ ధర్నా నిర్వాసితులకు సర్ది చెప్పి పంపించారు. ఈ కార్యక్రమంలో స్వామి, అనిల్, దినేష్, అశోక్, రమేష్, ఈశ్వర్, హనుమంతు, కిషన్, నరేష్, పరమేష్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. కదిలేది లేదు సార్. మేము కేశనపల్లి తండ నుంచి యువత వచ్చినాం సార్. మాకు నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము సొంతంగా రోజు చూసి మా బాధ అనిపించి మేము యువకులకే రోడ్డు మీదకి వచ్చినాము. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. రోడ్డు నిర్మాణం చేస్తూ అంటున్నారు. దాదాపు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల ముందు కాలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మీ తండను ఫస్ట్ ప్రియారిటీలో రోడ్డు నిర్మాణం చేస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకు చేయలేదు. కాకపోతే తూతూ మంత్రంగా ఏదో మట్టి రోడ్డు వేస్తున్నారు. రోడ్డు నిర్మాణం చేసిన వాళ్ళు మట్టి రోడ్డు ఎందుకు వేస్తారు? ఈ కేశనపల్లి తండ నుంచి కాసారాం వరకు అది కాదు సార్. గిరిజన ప్రాంతం అని వాళ్ళకు చిన్న చూపు కాకుండా ఏంటి గుడిపల్లి నుంచి కాసారాం వరకు రోడ్ వేసిర్రు. కానీ కాసారాం నుంచి తండ వరకు ఎందుకు వేయలేదు రోడ్డు? తండ వరకు ఎందుకు రోడ్డు నిర్మాణం చేయలేదు? ఇదే గిరిజనుల చిన్న చూపా? గిరిజనుల చిన్న చూపా? 3 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే వేశారు. గత 10 సంవత్సరాల రానున్న వేసవి సీజన్ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్దమైన చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాల మంచినీటి సరఫరాపై మిషన్ భగీరథ ఎస్సీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మంచినీటి సరఫరా పరిస్థితిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకిత భావంతో పనిచేయాలని, నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత ఏడాది జిల్లాలో ఎక్కడా కూడా నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని, ఈ ఏడాది కూడా వేసవి సీజన్ ముగిసేంత వరకు అదే స్ఫూర్తితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. త్రాగునీటి సరఫరా నిమిత్తం మిషన్ భగీరథ ద్వారా అందుబాటులో ఉన్న నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఏదైనా నివాస ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు గమనించిన వెంటనే ముందస్తుగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ లలిత, జెడ్పీ సీఈఓ శోభారాణి, మిషన్ భగీరథ ఎస్సీ కృష్ణయ్య, ఈఈ కరుణాకరన్, ఈఈ లక్ష్మీనారాయణ, డిపిఓ సునంద, డిఈలు, అలాగే డిఎల్పిఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏఈలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు 10 మంది లబ్ధిదారులకు 4,44,288 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ నిరుపేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. బాధితులు సంతోషం వ్యక్తం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బస్వాపురావు వెంకటేష్, అలాగే టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10 మందికి 4,44,288
44,228 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆదోని నియోజకవర్గంలో నన్ను సంప్రదించిన వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి శాంక్షన్ చేపించి వాళ్ళకి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపు 100 CMR చెక్కులు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ అవి రొటీన్గా వస్తాయి. ఈ నెలాఖరులో కూడా ఇంకా కొన్ని రావచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పేదవాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దాంట్లో 75% నుంచి మినిమం 50% వరకు 50, 55, 60, 75 వరకు ఆ వ్యాధులను బట్టి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారు. అవి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాజ్యసభ మెంబర్లు అందరూ సమక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ ఇది. మరి ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఆయన సందేశాన్ని తెలియజేస్తూ నీట్గా ఆయన ఇచ్చిన సందేశంలో ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం, వాటితోనే అత్యుత్తమైన అభివృద్ధి సాధ్యం. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించగలము, కష్టపడగలము, జీవిత సాఫల్యము చేసుకోగలము. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం ఎంత కలత చెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరం. మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకు ఆదుకుంటానని మాటిచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నా. ఆసుపత్రి ఖర్చుల కోసము నా వంతు మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,43,729 మంజూరు చేస్తున్నాను. ఈ మొత్తం చెక్కు నంబర్ మీకు పంపిస్తున్నా. ఈ సహాయము మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సదా మీ ఆయురాగ్యులు ఆకాంక్షించే భౌతికుడు నారా చంద్రబాబు. ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధి పొందుతారో. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసులంపల్లి గ్రామ యువత అంగన్పేట సెంటర్ ప్రధాన రహదారిపై ధర్నా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు. అంగరంగ వైభవంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.